హైడ్రాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ పైన గెజిట్ విడుదల చేసిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగించిరట. సో మొత్తానికి సెక్షన్ 374B అన్నది యాడ్ చేసిరు. దీంతో ప్రతి సందర్భంలో హైడ్రా అధికారులు అంటే మిగతా డిపార్ట్మెంట్స్ మీద ఆధారపడే అవకాశం లేకుండా వాళ్ళు సొంతంగా వాళ్ళే నోటీసులు ఇవ్వచ్చు, వాళ్ళే డైరెక్ట్గా రంగంలోకి దిగి వాటిని కూల్చేయడానికి, ఈ అక్రమ కట్టడాలని కూల్చేయడానికి అవకాశం లభించిందనమాట ఈ ఆర్డినెన్స్ ద్వారా. ఈ ఆర్డినెన్స్ పైన గెజెట్ రిలీజ్ చేసింది. సో ఇప్పుడు గెజెట్ రిలీజ్ చేసిన తర్వాత 6 నెలల్లోపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని చట్ట రూపంలోకి తీసుకురావాలి. ఒకవేళ 6 నెలల్లోపు చేయకపోతే ఆర్డినెన్స్ రద్దయిపోతుంది. సో మొన్న గవర్నర్ సంతకం పెట్టారు. గవర్నర్ సంతకం పెట్టంగానే ఆర్డినెన్స్ పైన ప్రభుత్వం గెజెట్ కూడా రిలీజ్ చేసింది నిన్న. దీంతో హైడ్రాకు చట్టబద్ధత వచ్చినట్టే. హైడ్రాకు ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చట్టబద్ధత కల్పించింది. జిహెచ్ఎంసీ చట్టం 1955ని సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జిహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374B అనే సెక్షన్ను చేర్చినట్టు అందులో పేర్కొన్నారు. ఈ సెక్షన్ ద్వారా గ్రేటర్ హైదరాబాద్లోని ప్రభుత్వ ఆస్తులు, నీటి వనరులు, పార్కులు, రహదారుల పరిరక్షణ కోసం అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున గవర్నర్ తక్షణ ఆమోదం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 213 క్లాజ్ 1 ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆర్డినెన్స్ 2024ని ప్రభుత్వం ఆయనకు పంపింది. ప్రధాన చట్టంలోని సెక్షన్ 374A తర్వాత కొత్త సెక్షన్గా ప్రభుత్వ ఆస్తులను రక్షించే అధికారం కల్పిస్తూ 374Bని చేర్చారు. ఈ సెక్షన్ కింద ఏజెన్సీకి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వానికి పవర్స్ ఇచ్చారు. జిహెచ్ఎంసీ పరిధిలోని రహదారులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల రక్షణ కోసం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. సో అందుకే మరి ఇప్పుడు ఏం చేస్తారన్నది చూడాలి. ఇప్పుడు ఇది ఇక ఎటువైపు తీసుకెళ్తారన్నది చూడాలి. ఇప్పటికైనా పేదోళ్ళని పక్కన పెట్టి పెద్దోళ్ళ మీద పడతారా లేదా అన్నది చూడాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు ఏంటో గుర్తించండి. ఎందుకంటే మీ హెచ్ఎండిఏ లేక్స్ అని ఉన్నది, కానీ ఇంతవరకు చాలా చెరువులను అందులో చేర్చలే. తెల్లాపూర్లో 3 చెరువులు ఉంటే హైదరాబాద్ నడిబొడ్డున తెల్లాపూర్లో ఉన్న 3 చెరువులు హెచ్ఎండిఏ లేక్స్లో లేవు. మేము ఈ వార్తను ఎప్పుడో నెల రోజుల క్రితం ముందుకు తీసుకొచ్చినాం, కానీ ఇంతవరకు అతిగతి లేదు. ఫస్ట్ చెరువులను గుర్తించి ఆ చెరువుల్లో ఎవడెవడైతే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారో, చెరువులే కాదు చెరువుకు మధ్య ఉన్న గొలుసుని తొలగించి ఏ రకంగానైతే నిర్మాణాలు చేస్తున్నారో ఆ నిర్మాణాలని పూర్తిగా ఫస్ట్ మీరు తొలగించడం తర్వాత చేసిన ఫస్ట్ మీరు పనులు ఆపండి అని ఫస్ట్ మీరు ఆర్డర్స్ ఇవ్వండి. తక్షణం మీరు హైడ్రా చేయాల్సిన పని ఏంటంటే చెరువుల్లో ఆ నాలాల్లో నిర్మిస్తున్న నిర్మాణాలను గుర్తించి ఎంతసేపు పడుతుంది మీకు హైదరాబాద్ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ఒక 2-3 వేల చెరువులు తిరగడానికి ఎంత సమయం పడుతుంది? ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఫస్ట్ మీరు వర్క్ ఆపండి అని చెప్పండి. మీకు డేటా తెలుసు కదా. మీరు ఆ కోఆర్డినేషన్ పాయింట్స్ మీ ఆఫీస్లో రంగనాథ్ గారు మీరు ఆఫీస్లో కూర్చొని కొట్టిన కోఆర్డినేషన్ పాయింట్స్ తెలుస్తుంది. ఏ చెరువుల్లో అయితే నిర్మాణాలు జరుగుతున్నాయో ఫస్ట్ మీరు ఆ నిర్మాణాలు ఆపండి. ఒక 10 రోజులు లేట్ అయితే ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళు నిరూపించుకోవాలి ఇది చెరువులో కట్టట్లేదు, ఇది చెరువుకు మధ్య ఉన్న గొలుసులో నేను కట్టట్లేదు అని.